అందరికీ నమస్కారం. సూర్యదారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో మందార పువ్వులతో దండ అనేది ఎలా కట్టాలో చెప్తాను. ఈ మందార పువ్వులు అనేవి ఏ దేవుడికి ఎక్కువగా ఇష్టము, ఏ దేవుడికి వేస్తే ఏ ఫలితం వస్తుందో కూడా ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తాను. ముందుగా మందార పువ్వులు అయితే తీసుకుందాము. మనం కొంచెం మందార పువ్వులున్న దండగా కట్టుకోవచ్చు అనమాట. ఇలా 2 రకాల మందార పువ్వులు తీసుకున్నాను. చూసారా, ఈ పువ్వులు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఎందుకంటే చెట్టుకే విచ్చిన పువ్వులు అనమాట ఇవి. అదే మొగ్గలుగా తెంపేస్తే చిన్న చిన్న పువ్వులుగా వస్తాయి. అదే చెట్టుకే ఉంచి తెంపితే అవి చాలా పెద్ద పువ్వులుగా విచ్చుకుంటాయి అనమాట. ఇవి సూది దారం కూడా తీసుకోవాలి. మన ఫోటో ఎంత ఏ దేవుడికి వేస్తామో అంత ఫోటోకి తగ్గట్టు దండగా దారం అనేది తీసుకోవాలి. ముందుగా ఈ పువ్వులన్నీ తిన్నగా గుచ్చుతున్నాను. ఎందుకంటే చాలా పెద్దవిగా ఉన్నాయి కదా, దండ అనేది చాలా బాగా తిక్కుగా వస్తుందన్నమాట. అందుకని మందార పువ్వులన్నీ తిన్నగా గుచ్చుతున్నాను. ఎక్కువగా ఎర్ర మందార ఉన్నాయి కాబట్టి ఇటు సగం అటు సగం ఎర్ర మందార వేసి మధ్యలో గంధం రంగు మందార పువ్వులు అనేవి వేద్దాం అనుకుంటున్నాను. ఈ దండ అయితే ఇలా కట్టాలన్నమాట. ఈ పువ్వులు అనేవి చాలా మంచిదండి, అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే సూర్య భగవానుడికి ఈ పువ్వులు అయితే చాలా ఇష్టం అండి. రోజు ఒక ఎర్రని మందారం సూర్యునికి సమర్పించి సూర్యునికి నమస్కరిస్తే ఆరోగ్య సమస్యలు అనేవి వాళ్ళకి ఉండవన్నమాట. చాలా మంచి జరుగుతుంది మనకి. అలాగే వినాయకుడికి అయితే ఈ పువ్వులు చాలా ఇష్టం. ఈ ఎర్రని మందారాలు అంటే అమ్మవార్లకైతే చాలా ఇష్టం అండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఈ దండ అయితే సమర్పిస్తే ఎంతో మంచిది. మనకి ఎర్రని పువ్వులు స్వామివారికి అయితే చాలా ఇష్టం అన్నమాట. ఎరుపు రంగు అనేది సానుకూల శక్తిని ప్రసాదిస్తుందండి. అందుకని ఈ 2 పువ్వులు తీసుకొని వాటర్లో వేసి విద్యార్థులు చదివిన చోటు ఉంచితే వాళ్ళకి ఏకాగ్రత కుదిరి బాగా చదువుకుంటారు. ఈ ఎర్రని మందార పువ్వులైతే అలా చేస్తే ఎంతో మంచిది. మందార చెట్టు అనేది మన ఇంటి తూర్పు దిక్కున ఉంటే ఎంతో మంచిదండి. ఎందుకంటే మన ఇంట్లో అనేది నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుందంట. అంతా పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు చేస్తుందంట మందార చెట్టు అనేది. ఈ దండ అనేది గణపతికి సమర్పిస్తే విద్యార్థులకి మంచి చదువు అయితే వస్తుందండి, విజయం అయితే లభిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇస్తే భార్యాభర్తల సఖ్యత అనేది లభిస్తుంది, ఇంట్లో గొడవలు లేకుండా ఉంటారనమాట. అలాగే అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం మనకి లభిస్తుంది. ఈ మందార పువ్వులు అనేవి పౌర్ణమి రోజైతే అమ్మవారికి అయితే తప్పకుండా ఈ దండ కట్టి ఇవ్వండి, ఎంతో మంచి జరుగుతుంది. ఎన్ని పువ్వులైనా ఇవ్వచ్చు అనమాట. మందార పువ్వులు 108 పువ్వులతో దండ కట్టి అమ్మవారికి పౌర్ణమి రోజు ఇస్తే ఎంతో మంచి జరుగుతుంది మన ఇంట్లో. అలా ఇచ్చినా మంచిదే. ఈ పువ్వుల దండ అనేది ఎన్ని కట్టుకున్నా మంచిదే. చూసారా, మన దండ కట్టడం అయితే అయిపోయింది. మధ్యలో నేనైతే గంధం రంగు మందార వేసి అటు ఇటు రెడ్ మందార వేసి కట్టాను. నేను మా ఇంట్లో ఉన్న కృష్ణుడి ఫోటోకి అయితే ఈ మందార పువ్వుల దండ అయితే వేస్తున్నానండి. కృష్ణుడి ఫోటోకి అటు ఇటు దారం కట్టి ఇలా వేశాను. చూసారా ఎంత బాగుందో మందార పువ్వుల దండ. కృష్ణుడికి సమర్పించిన మనకు కష్టాలు లేకుండా చేస్తారనమాట స్వామి. ఎటువంటి కష్టమైనా దూరం చేస్తారు ఈ మందార దండ అనేది కృష్ణుడికి సమర్పించడం వలన. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.